ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యాన అంశము లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఈ యొక్క 6వ వారంలో చివరి వారంలో పిల్లరా మనము నాయకత్వం గురించి యేసు ప్రభు బోధించినటువంటి నాయకత్వం మీద ఆయన చెప్పినటువంటి సంగతులను మనం నేర్చుకుంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము లీడింగ్ బై ఎగ్జాంపుల్. మాదిరిగా ఉంటూ నాయకత్వము చేయటము. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మరి యోహాన్ సువార్త 13వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. గాస్పల్ అకార్డింగ్ టు St. John chapter 13 verses 14 and 15. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. ఇది మరి యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలండి. ఆయన ఊరికనే మాటలు చెప్పలేదు, కానీ ఒక మాదిరి చేసి మరి చేసి చూపించాడు పిల్లలు. మరి ఆ రీతిగానే మరి విశ్వాసులుగా మనల్ని కూడా లీడింగ్ బై ఎగ్జాంపుల్, ఒక మాదిరిగా ఉంటూ మరి ఇతరులను కూడా నడిపించటము, మనం చేస్తూ ఇతరులను కూడా చేయమని చెప్పటము. కాబట్టి ఇక్కడ లీడింగ్ బై ఎగ్జాంపుల్ అన్నటువంటిది ఇట్స్ ఇతరులకు బోధించేటటువంటి విలువలు, స్వభావము, ప్రాధాన్యతలను మన యొక్క చర్యలలో అది ప్రతిబింబించటం పిల్లలు. Choosing actions that embody the values, character and priorities you teach others. ఇతరులకు బోధించేటటువంటి ఆ యొక్క విలువలు, వాల్యూస్ పిల్లలు, మరి క్యారెక్టర్, ఒకరి యొక్క స్వభావము, వ్యక్తిత్వము, మరి అంతేకాకుండా ప్రియారిటీస్, ప్రాధాన్యతలు, వాటిని గురించి ఇతరులకు చెప్పేటప్పుడు మరి వాటిని మనము ఆచరించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. ఇట్ మీన్స్ యువర్ లైఫ్ మోడల్స్ యువర్ వర్డ్స్. కాబట్టి దీంట్లో మన యొక్క జీవితము, మన యొక్క మాటలకు ఒక మోడల్గా, మాదిరిగా ఉండటం అనేటటువంటిది మనము చూస్తాం పిల్లలారా. కాబట్టి ముఖ్యంగా ఆ క్రైస్తవ దృష్టిలో ఇది క్రీస్తును అనుకరించటము. కాబట్టి ప్రియులారా, 1 కొరింథీ 11:1 వచనంలో చూస్తే, అంతేకాకుండా క్రీస్తును అనుకరించటము, సేవ కత్వాన్ని ప్రదర్శించటము, మార్కు 10:45లో ఉన్నటువంటి రీతిగా. కాబట్టి ఈ రెండు కూడా మనం చూస్తున్నాం. 1 కొరింథీ 11:1లో చూస్తే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనడి. పౌలు భక్తుడు చెప్తున్నాడు, బీ యీ ఫాలోయర్స్ ఆఫ్ మీ ఈవెన్ యాజ్ ఐ ఆల్సో యామ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ప్రియులారా, మరి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనము నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలి నడుచుకున్నాడు. అదే రీతిగా ఈ దినాలలో ప్రియులారా, మనము విశ్వాసన కర్త దాన్ని కొనసాగించేవాడైనటువంటి యేసు వైపు చూచుచు ప్రియులారా, మనం ఆ యేసును ఇతరులకు చూపించవలన ఆ యొక్క స్టాండర్డ్స్, ఆ యొక్క ప్రత్యేకత, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క ప్రియులారా దీనత్వము, ఆ యొక్క సేవా దృక్పథం మనం చేస్తూ ఇతరులకు చేపించటం, ఇతరులను చేపించటం. కాబట్టి అటువంటి క్రీస్తు కలిగినటువంటి సేవా దృక్పథమే మనం కూడా కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. మరి అంతేకాకుండా మార్కు 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, అక్కడ కూడా మరి విసి మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చినను. కాబట్టి ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనిషి కుమారుడు, ద పర్పస్ ఆఫ్ హిస్ కమింగ్ ఆన్ టు దిస్ ఎర్త్ is for even the Son of Man came not to be ministered unto, but to minister and to give his life as a ransom for many. కాబట్టి పరిచారం చేయించుకొనుట కాదు, కానీ పరిచారం చేయటానికి, అంతేకాకుండా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా
తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. కాబట్టి పిల్లరా, ఆయనలో ఎంతో సమర్పణ, త్యాగం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగం యోహాను 13 అధ్యాయము 14, 15 వచనంలో ఈ యొక్క 13 అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువారు ఆ చివరి రాత్రి అని చెప్పవచ్చు. ప్రభు రాత్రి భోజనము ఆ యొక్క మేడగదిలో చివరిసారిగా శిష్యులతోటి తను గడిపేటటువంటి సమయము అక్కడ మరి ఆయనకు ఎరుగును పిల్లరా. ఆ మూడో వచనం, రెండో వచనంలో చూచినట్లయితే, వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీయోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక. కాబట్టి ఈ ప్రభు వారికంతా కూడా తెలుసు. అక్కడ ఆయన్ను అప్పగించేటటువంటి యూదా ఉంటున్నాడు. మరి అనేక మంది కూడా ద్వేషులు పిల్లారా. మనతోటి ఉంటూ మరి మనకు వ్యతిరేకంగా మరి ఎన్నో కుట్రలు, పన్నాగాలు పన్నుతూ ఉంటారు. వీ నీడ్ టు బి కాషియస్ అండ్ వీ నీడ్ టు లవ్ దెమ్. యేసు ప్రభువారు అక్కడ చూపించినటువంటి గొప్ప ఆ యొక్క కార్యమును మనం కూడా పాటించవలసినటువంటి వారు ఉంటున్నారు. ఆ యొక్క టేబుల్లో, ఆ యొక్క బల్ల దగ్గర పిల్లలు ఎలాగూ తన యొక్క తువాలు తీసుకొని మరి తీసివేసి మరి అంతేకాకుండా ఆ పాదములు కడగటం అనేటటువంటిది మనము గమనిస్తున్నాం. ఒక గొప్ప మరి ఎంతగా తగ్గించుకొని పిల్లల శిష్యుల యొక్క పాదములు కడగటం అనేటటువంటిది మనము గమనిస్తూ ఉంటున్నాము. మరి ఆ, ఆ, మరి అంతేకాకుండా 15వ వచనంలో కూడా నేను మీకు మాదిరిగా ఉన్న ప్రకారం మీరు కూడా ఆ రీతిగా చేయవాలని చెప్పి ఇక్కడ ప్రభు వారు చెప్పటం అనేటటువంటిది గమనిస్తున్నాము. 3 ప్రాముఖ్యమైనటువంటి అంశములు. ఒకటి హంబుల్ హ్యాండ్స్. కాబట్టి దీనత్వంతో కూడినటువంటి చేతులు పిల్లారా. ఈ యొక్క చేతులతోటి మనము పిల్లారా ప్రభు వారు ఎంతగా మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదములతోటి ప్రభువుకు ప్రార్థించవచ్చు. ఈ యొక్క పవిత్రమైనటువంటి చేతులతో ఇతరులకు మనం సహాయం చేయవచ్చు, సేవ చేయవచ్చు. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. లీడర్స్ సర్వ్ నాట్ ఎలివేట్. ఏదో బాసిజం చేయటం, నాయకులు ఒకవేళ ఒక గుంపుకు నాయకుడిగా ఇంటికి మరి పిల్లల మరి ఒక నాయకుని యొక్క రోల్ ఉంటున్నది. కాబట్టి ఎంత బాధ్యత. కాబట్టి వాళ్ళని ప్రేమతోటి ఎంతో సర్వ్ చేయటం అనేటటువంటిది చాలా అవసరం పిల్లారా. మరి ఒక ఆ ప్రిన్సిపల్ను చూసినట్లయితే మరి ఆ బలహీనతలో ఉన్నటువంటి లేకపోతే పూర్గా ఉన్నటువంటి వారిని గుర్తించటం, వారికి హెల్ప్ చేయటము. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క మరి నాయకులు అన్నటువంటి వారి ద్వారానే పిల్లలు ఈ యొక్క ఆ సంఘం యొక్క పునర్నిర్మాణం అనేటటువంటి జరుగుతుంది. విశ్వాసంలో మనుషులను అభివృద్ధి చేయటం అనేటటువంటిది మరి యేసు ప్రభు చేతులతో చేసినటువంటి పనులు ఈ దినాల్లో మనం కూడా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. హంబుల్ హ్యాండ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెండవదిగా విజిబుల్ వర్చ్యూ. కాబట్టి పిల్లల కనపడేటటువంటి ఆ యొక్క ఆ మంచి కార్యములు. ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. కాబట్టి పిల్లల మనం ఏమి ప్రబోధిస్తున్నామో, ఏమి బోధిస్తున్నామో వాటిని మరి అనుకరించటం, ఆచరించటం అనేటటువంటిది చాలా ముఖ్యము. ప్రభువారు ఇక్కడ ఎంతో తేటగా మరి చెప్తున్నాడు. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేస్తున్నా అంటున్నాడు. కాబట్టి ఒక మరి ప్రీచర్ పంక్చువాలిటీ గురించి ప్రసంగించేటప్పుడు ఆయన సరైనటువంటి సమయానికి మరి రావాల్సినటువంటి వాడు అంటున్నాడు. 5 నిమిషాల ముందే వచ్చి అందరికీ మోడల్గా, లేకపోతే లేటుగా వచ్చినప్పుడు అది మాదిరిగా ఉండదు. కాబట్టి మనం బోధించేటటువంటి మనము చేసి చూపించవలసినటువంటి వారం అంటున్నాము. ఇక్కడ డిసైపుల్స్ వర్ వాచింగ్. శిష్యులందరూ కూడా గమనిస్తున్నారు పిల్లారా. మరి మనల్ని అంతా కూడా ఈ లోకము గమనిస్తూ ఉంటున్నది. హౌ వి బిహేవ్, హౌ వి యాక్ట్, హౌ వి వాక్, హౌ వి టాక్, హౌ వి డ్రెస్ అప్. మరి అన్నిటినీ కూడా పిల్లారా మరి యొక్క జీవితం ద్వారా, క్రియల ద్వారా అన్నిటినీ కూడా అన్నిటిలో మాదిరిగా ఉండవలసినటువంటి వారం అంటున్నాము. అంతేకాకుండా మూడవది వల్నరబుల్ వాయిస్. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా పిల్లారా మరి ఎంతో దీనత్వంతో ఆ యొక్క ప్రేమతోటి పిల్లారా మనము మన యొక్క మాటలు కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇతరుల వల్లే బాసిజం డామినేట్ చేయటం ఆ రీతి
చేయటం కాదు కానీ, ఇది, అది అట్లా కాదు కానీ ప్రియులారా, ఎంతో దైనత్వంతోటి మనము పనులు చేయవలసినటువంటి వారం ఉంటున్నాము. మరి ఒక చర్చ్ లీడర్, సంఘ నాయకుడు ఒకవేళ ఏదన్నా తప్పు చేసినట్టయితే క్షమాపణ వేడుకోవటం, క్రియల ద్వారా అవి కనపడగలిగినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. జీసస్ రిమూవ్స్ ద బ్యారియర్. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు మరి నాయకుడిగా ఆయన మధ్య ఉన్నటువంటి గోడలను తొలగిస్తాడు పిల్లారా. మరి ఆయన స్వీయ సేవ హృదయాన్ని వెల్లడిస్తుంది పిల్లారా. ఆయన మరి చేసినటువంటి కార్యాల ద్వారా హృదయంలో మార్పు, ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి జరుగుతుంది. మరి మనుషుల్లో ఎంతగా పిల్లారా స్వస్థత జరిగినా సరే వాళ్ళు సంపూర్ణంగా మరి వారు ఎంతగా విశ్వసించి దేవుని కొరకు జీవించటం మొదలుపెట్టి ఉంటున్నారు. మనం ఆ యొక్క గాస్పల్స్ లో, సువార్తల్లో మనం గమనించినట్లయితే ఆ యొక్క మార్పు తీసేటటువంటి రీతిగా మనము అటువంటి వారి యొక్క జీవితాల ద్వారానే మార్పును మనము చూడగలం ప్రియులారా. మరి మార్కు 10:42-45 దాకా కూడా ప్రభు వారికి చెప్తున్నాడు. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్య జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు. వారి మీద ప్రభుత్వం పెత్తనం చేయటము, వారి మీద దాదాగిరి చేయటము, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. కాబట్టి ఒక పవర్ ఏదన్నా ఇస్తే వాళ్ళ మీద డామినేట్ చేయటం, వాళ్ళని ఎంత హింసకు గురి చేయటం, ఆ రీతిగా ఈ లోక పరంగా పిల్లరా అన్ని జనుల్లో ఉంటది. కానీ మరి మనం ఏ రీతిగా ఉండాలంటే 43వ వచనంలో, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. కాబట్టి పరిచారం చేయటానికి మనల్ని సేవ్ టు సర్వ్ అదర్స్ పిల్లలు, ఇతరులకు సేవ చేయటం, సేవ పిల్లలు, మినిస్ట్రీస్, అనేక రకములైనటువంటి సేవలు పిల్లలు మనము ఆ రీతిగా మరి సేవ చేయటం. ఎవరైనా సరే మనం గొప్పవారిని అవ్వాలంటే మనం తగ్గించుకోవటం ద్వారానే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అనేక ఆర్గనైజేషన్స్ చూసినట్టు హంబుల్ బిగినింగ్స్, ఎంతగా దీనత్వంతో వాళ్లే పిల్లరా అన్ని చేస్తూ ఆ రీతిగా ఉండటం వలన దేవుడు వారిని హెచ్చించడం అనేటటువంటిది మనం గమనిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క సత్యమును మనము గమనించవలసినటువంటి వారు వింటున్నాము. మరి ఫిలిప్పీయులకు 2:5-8 కూడా, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండడి. కాబట్టి లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క జీవితం చూసినప్పుడు ఎంత దీనత్వం, ఎంతగా పిల్లరా మరి సేవా దృక్పథం, ఎంతగా పరలోకపు మనసు కలిగి ఆయన యొక్క ధ్యాస అంతా కూడా, ఆశ కూడా మరి ఆ సేవను, ఆ పనిని ముగించాలన్నటువంటి ఆ పనిలో నిమగ్నమై ఉంటున్నాడు పిల్లరా. ఆయన ఎంతో అధికారం, సర్వ అధికారం ఇచ్చినా సరే మరి ఎంతగా తగ్గించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఎంతగా హిమ్సెల్ఫ్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని చెప్పి ఉంటుంది పిల్లలు, ఎంతగా తగ్గించుకున్నాడు. దీనత్వం పిల్లలారా. మరి పశువుల పాకలో పుట్టినప్పటి నుంచి కూడా పిల్లలారా హంబుల్, ఆ సింపుల్ లైఫ్ జీవించి ఉంటున్నాడు. ఆయన చెప్పి ఉంటాడు, ఈ లోకంలో మీ కొరకు ఏది ఉంచుకోవద్దు. మరి నివసించడానికి కూడా ఆయనకు మరి స్థలము లేదు. కాబట్టి పిల్లలు ఆయన అంతా కూడా సింపుల్ లైఫ్, సాక్రిఫిషియల్ లైఫ్, సరెండర్డ్ లైఫ్ అండ్ సీక్రెట్ లైఫ్ మనము క్రీస్తులో చూస్తాం. ఆ రీతిగా మనల్ని కూడా ఉండవాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు మరి ఈ దినాల్లో అటువంటి క్రీస్తులు, లిటిల్ క్రైస్ట్ అవసరమై అంటున్నారు పిల్లారా. ఆ రీతిగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృప కలిగినటువంటి తండ్రి, మీ యొక్క వాక్యం బట్టి వందనాలు. ఈరోజు దాని అంశం బట్టి వందనాలు. క్రీస్తు యొక్క పోలికగా తండ్రి మేము కూడా తండ్రి జీవించడానికి సహాయం చేయండి. ఓ గొప్ప దేవ తండ్రి, అయోగ్యులమైన మాకు ఎటువంటి బాధ్యతలు, ఆధిక్యతలు, అనుభవాలు తండ్రి, ఆశీర్వాదాలు తండ్రి మీరు ఇస్తున్నారు నాయన. ప్రేమ గల ప్రభువా తండ్రి, మీరే సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి, 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 ఎన్నో గొప్ప ఉన్నతమైనటువంటి పదవులకు మరి వెళ్ళాలని ఉంటుంది. కానీ అన్ని కూడా హంబుల్ బిగినింగ్స్, దీనత్వంతో, ప్రేమతోటి ప్రభువా దేవా తండ్రి క్రియల ద్వారా తండ్రి వాటిని చేస్తూ మరి తండ్రి మరి లోకానికి ప్రభు క్రీస్తును చూపించడానికి సహాయం చేయండి. ఒక గొప్ప తండ్రి, వినిచున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభు.
ఒక గొప్ప తండ్రి, ప్రేమ గల ప్రభువా తండ్రి, అస్వస్థతకు గురైనటువంటి వారిని యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా తండ్రి మంచి ఓ ప్రభువా తండ్రి 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 మరి లైఫ్ పార్ట్నర్స్ని దయచేయండి ప్రభువా. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. మీ యొక్క ప్రేమను తండ్రి చూపించడానికి సహాయం చేయండి. ఏదైనా దేవునితో నింపి పంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.